ఆబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ ఇద్దరి ఇమేజ్ను పెంచుకొని ఊకదంపుడుకు ఉపన్యాసాలిచ్చిన మన ప్రధాని మోదీ ట్రంప్ను నిలవరించకపోతున్నారా? తన మిత్రుడు ట్రంప్ భారత్ను కోలుకోలేకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? రూపాయి విలువ అంతకంతకు పడిపోతుంటే మోదీ ఎందుకు నోరు మెదపరు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. హూస్టన్ వేదికపై మోదీ హౌడీ మెగా షో. చేతులు కలిపిన ఇద్దరు ప్రపంచ స్థాయి నేతలు. ఆబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మోదీ నినాదం. కానీ అదే ట్రంప్ తర్వాత రోజు తీసుకున్న నిర్ణయం ఏంటి? భారత్పై 25% సుంకాలు. అమెరికా అధ్యక్షుడిని మిత్రుడన్న ప్రధాని మోదీకి ఆ మిత్రుడు విధించిన 25% టారిఫ్. కాదు 25% వెన్నుపోటును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నమ్మక ద్రోహం అనుకోవాలా, లేక మన చేతకానితనం అనుకోవాలా? తీరని నమ్మక ద్రోహం. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రియమిత్రుడని, భారత్ తనకు మిత్రదేశమంటూ తీయని మాటలు. హూస్టన్ వేదికపై మోడీ హౌడీ మెగా షోలో చేతులు కలిపిన ఇద్దరు ప్రపంచ స్థాయి నేతలు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మోడీ నినాదాలు. ఇదంతా తమ రాజకీయ వ్యూహంలో దాగిన కుట్రలని ఇప్పటికీ సగటు భారతీయులకు తెలియకపోవచ్చు. కానీ వారి ఆచరణలో మాత్రం మరో వెన్నుపోటు వ్యూహాలు. అదే ట్రంప్ వేసిన టారిఫ్ బాంబులు. భారత్పై ఆగస్టు 1 నుంచి 25% సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన టారిఫ్ స్ట్రోక్ తన ప్రియమిత్రుడు ప్రధాని మోడీకి అనుకోవాలా, లేక 140 కోట్ల మంది భారతీయులకు అనుకోవాలా? ట్రంప్ ఇచ్చిన ఆ స్ట్రోక్ ఆగస్టు 1 నుంచి సగటు భారతీయుడితో పాటు 140 కోట్లు భారతీయులపై పడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన దేశంపై 25% సుంకాలు విధించాలన్న ట్రంప్ ప్రతిపాదన ఫ్రెండ్ అనే పిలుపు వెనుక ఉన్న నిజస్వరూపాన్ని, వెన్నుపోటు రాజకీయాలను బయటపెడుతుంది. అయితే ఇక్కడ ఫ్రెండ్ అంటూనే టారిఫ్ మోతలు విధిస్తున్న అమెరికాను, అమెరికా అధ్యక్షుడు తన ఫ్రెండ్ ట్రంప్ను మన విశ్వగురు ప్రధాని మోడీ పల్లెత్తు మాట అనకుండా మౌనంగా ఉండటమే 140 కోట్ల మంది భారతీయులకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ భారత్పై 25% సుంకాలు విధిస్తున్నామంటూ ట్రంప్ చేసిన ప్రకటనతో భారత్కు పెద్ద షాక్ అని మాత్రం చెప్పవచ్చు. ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉన్న అమెరికా ఒక విచిత్రమైన ధోరణి ఆచరిస్తోంది. బహుశా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒక దుందుడుకు నిర్ణయమే అని భావించవచ్చు. ద రీజన్ ఈజ్ దట్ ప్రధాని మోదీని, భారతదేశ ప్రధాని మోదీని నా మిత్రుడు అని చెప్తాడు ట్రంప్. అలాగే భారతదేశాన్ని కూడా తన మిత్ర దేశంగానే చెప్తారు. ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా ఇదే వాదన వినిపిస్తూ ఉంటాడు డొనాల్డ్ ట్రంప్. ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ అవ్వగానే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో అనేకమైన వివాదాంశాలు ఉన్నాయి. అలాగే ఆయన ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గాను, వ్యాపారవేత్తగాను తన వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతోటి మాత్రమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్న వాదన కూడా వినపడుతోంది. ఈ దశలో ఎన్నికల సమయంలో ట్రంప్ తరపున ప్రచారం చేయడానికి భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ వెళ్ళి ఒకే ఒక మాట చెప్పారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నారు. అది నిజమేనా? అలా జరిగిందా? ఇతర దేశాలతో మైత్రి బంధాలను బలపరుస్తామంటూ జబ్బలు చరుచుకునే భారత్కు ఇప్పుడు మిత్రుడి నుంచే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికాలో జరిగిన గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పదే తన వికృత ధోరణి బయటపెట్టారు. అమెరికాలో మళ్లీ అధికారంలోకి వస్తే భారత్పై 25% టారిఫ్లు వేస్తామని క్లియర్ కట్గా చెప్పారు. అనుకున్నట్టే తన నిజస్వరూపాన్ని నిరూపించుకున్నారు. అయితే దాదాపు 50,000 మంది ప్రవాస భారతీయులు ఆఫీసులైన హూస్టన్ వేదికపై మోడీ హౌడీ మెగా షోలో ట్రంప్ చేతిలో చేయి వేసి అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మోడీ ఇచ్చిన నినాదం ట్రంప్ను అధికారంలోకి తీసుకొచ్చేలా చేసి ఉండొచ్చు. ఆ వేదిక సాక్షిగా ఇద్దరు నేతలు ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తులుగా ప్రమోట్ కావచ్చు. కానీ తాను మళ్లీ అధికారంలోకి వస్తే భారత్పై 25% అధికంగా సుంకాలు
విధిస్తానని చెప్పినప్పటికీ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మోడీ ఇచ్చిన నినాదంలోని ఆంతర్యం ఏమనుకోవాలనేది ఇప్పుడు ప్రతి భారతీయుడు ప్రశ్నించుకోవాల్సిన సమయం. మోడీని అడ్డుపెట్టుకొని 50,000 ప్రవాస భారతీయుల ఓట్లు సాధించుకున్న అదే ట్రంప్ తన మిత్రుడి కోసం తీసుకున్న నిర్ణయం ఏంటి? భారత్పై 25% సుంకాలు. అమెరికా అధ్యక్షుడిని తన ప్రియమిత్రుడన్న ప్రధాని మోడీకి ఆ మిత్రుడు విధించిన 25% టారిఫ్ స్ట్రోక్ను వెన్నుపోటులా భావించాలా? లేక 140 కోట్ల మంది భారతీయులపై టారిఫ్ బాంబ్ల మోతను మోగిస్తుంటే ఆ భారాన్ని మోస్తున్న భారతీయుల తరపును ట్రంప్ ప్రియమిత్రుడు తన మానాన తాను మౌనవ్రతం పాటించాలా? ట్రంప్ను నిలువరించడానికి విశ్వగురువు మన ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇదే ఇప్పుడు సగటు భారతీయుడికి అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. మరి 50,000 మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించినప్పుడు ఆ ప్రభావం ఆ ఎన్నికల్లో కనపడింది. డొనాల్డ్ ట్రంప్ విజయానికి అది దోహదపడింది. కానీ భారతదేశ ప్రధాని ఇచ్చినటువంటి సపోర్టుతో గెలిచినటువంటి ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతదేశానికి ఏమైనా మంచి చేస్తుందా? పోనీ మిత్రుడిగా భావించినటువంటి ప్రధానమంత్రిని ఆయన ఏదైనా ఆ కోణంలో చూసారా? ఫైన్. ఎందుకు ఇంత దుందుడుగా ఈయన ప్రవర్తిస్తున్నాడు అని అంటే ఆయన కొన్ని లోతైనటువంటి కొన్ని ప్రయోజనాలను ఆశిస్తున్నాడు ఆయన. అలాగే మళ్ళీ ట్రంప్ గెలుస్తాడా లేదా అన్నటువంటి చర్చ ఇక్కడ రావట్లా. గెలవడు అన్నటువంటి స్పష్టత వస్తుంది. ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ నిర్ణయాలకి అన్నటువంటి చాలా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. ఇవాళ ప్రవాస భారతీయుల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అలాగే తమ దేశంలోకి వచ్చే ఉక్కు, అల్యూమినియంపై 50%, ఆటో రంగ ఉత్పత్తులపై 25% అదనపు సుంకాలను ట్రంప్ టారిఫ్ మూతలు మోగించారు. ఈ సందర్భంగా రష్యా నుంచి భారత్ సైనిక ఉత్పత్తులను, ముఖ్యంగా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ ఆరోపించారు. మిత్రదేశమైనప్పటికీ భారత్తో తమ వ్యాపారం తక్కువగా ఉందని ట్రంప్ చెప్తున్నారు. ట్రంప్ ప్రకటించిన 25% టారిఫ్ నిర్ణయం ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అమెరికా విధించిన గడువు మేరకు భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదని, అందుకే డెడ్లైన్ విధించి మరీ సుంకాల మోత మోగించారు. ఇది ఎంత దారుణం అంటే ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావంతో సగటు భారతీయుడు పరోక్షంగా విలవిలలాడిపోతాడు. డబ్బున్నవాడికి ఈ బాధ తెలియకపోవచ్చు. కానీ మన దేశంలో రిచ్ పీపుల్స్ 10% మందే ఉంటే మిగతా 90% ప్రజలు పేదవారే. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్ బాంబ్ వారి జీవితాలను కాకవికలం చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అలాగే అక్కడ ఉండాలి అన్నా, ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా కూడా నిబంధనలు కఠినతరం చేయటంతో అసలు అమెరికా భవిష్యత్తుని నిర్దేశించినటువంటి వాళ్ళు వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇండియన్స్ అక్కడ చేసినటువంటి ఒక కృషి అవ్వచ్చు, అలాగే ఒక శ్రమ అవ్వచ్చు, లేదా వీళ్ళు ఆచరించినటువంటి వ్యాపార విషయాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ ఎకానమీని బలోపేతం చేసింది మాత్రం వాస్తవం. అలా అని మరి భారతీయులని ఆ మర్యాద నిలిపారా? గెలిపించిన వాళ్ళకి ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చారా? లేదు. ఉన్నదాన్ని తగ్గించారు, లేనిదాన్ని సృష్టించారు. ఇవాళ జరిగినటువంటి అనేక నిర్ణయాలలో ఆగస్టు 1 నుంచి 25% సుంకాల పెంపుకి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. భారతదేశం నుంచి ఏ ఎగుమతులు వచ్చినా సరే మినిమం 25% సుంకం ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది. దాని మీద మళ్ళీ అపరాధ రుసుము కూడా ఉంటుంది. ఎంత దారుణం ఇది! భారత్, అమెరికా దేశాల మధ్య ద్విపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ టారిఫ్ బాంబుల మోత మోగించారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే భారత్ నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% పన్నులు విధించారు. దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న 10% సుంకాలకు ఇది అదనమా, దీనితో కలిపే 25% అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అలాగే జరిమానాలు ఏ మేరకు ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ప్రతీకార సుంకాలు విధించేందుకు పలు దేశాలపై టారిఫ్ గడువు విధించారు. కానీ ప్రతీకార సుంకాలకు పెట్టిన గడువు ముగియడానికి 2 రోజుల ముందే అంటే జూలై 30వ తేదీనే భారత్పై ట్రంప్ 25% టారిఫ్లను విధిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై జరిమానాలు కూడా ఉంటాయని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. తమ విదేశంలోకి వచ్చే అన్ని భారతీయ వస్తువుల ఉత్పత్తుల ఎగుమతులపై ఆగస్టు 1 నుంచి ఇవి వర్తిస్తాయని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇంధన అవసరాల దృష్ట్యా రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున ఆయుధాలను, చమురును కొనుగోలు చేస్తుంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ తీరును ట్రంప్ తప్పుబడుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులను ఆపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని, కానీ రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్, చైనాలు అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల రష్యాను ఒంటరిని చేద్దామనుకున్న తమ లక్ష్యాలు నెరవేరట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ ఈ క్రమంలోనే భారత్పై ఈ అదనపు సుంకాలు, పెనాల్టీలను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఇటీవలి కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్లను ఇదే రీతిలో అధిక సుంకాలు వేస్తామంటూ తమ దారిలోకి తెచ్చుకున్న ట్రంప్ అదే పాచికను భారత్ పైన ప్రయోగించడం ట్రంప్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. మిత్రదేశం అయినప్పటికీ భారత్పై ట్రంప్ ఎందుకు 25% సుంకాలు విధించారు? రష్యా నుంచి భారత్ సైనిక ఉత్పత్తులతో పాటు చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోవడంతోనే ట్రంప్ భారత్పై బగ్గుమంటున్నారా? భారత్తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో డెడ్లైన్ విధించి మరీ సుంకాల మోత మోగించారా? 25% విధించిన సుంకాలను వెనక్కి తీసుకోమని ట్రంప్కు చెప్పే ధైర్యం మన ప్రధాని మోదీకి లేదని ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి? రష్యా భారత్ వాణిజ్య సంబంధాలపై ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కుతున్నారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్రదేశంగా ఉందని చెప్తున్న ట్రంప్ అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నామని తన వాదనను సమర్థించుకుంటున్నారు. ఈ క్రమంలో రష్యా నుంచి భారత్ రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. రష్యా భారత్ వాణిజ్య సంబంధాల నేపథ్యంలోనే తన అక్కసు వెళ్లగక్కుతున్న ట్రంప్ భారత్పై టారిఫ్ బాంబులను మోదుతున్నారు. మాస్కో నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని పరోక్షంగా ట్రంప్ భారత్కు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యాతో వాణిజ్యం కారణంగా 25% సుంకంతో పాటు పెనాల్టీ విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే రష్యా నుంచి దిగుమతుల కారణంగా అమెరికా పెనాల్టీలకు గురైన తొలి దేశంగా భారత్ నిలిచింది. చైనాపై అధిక సుంకాలు విధించినప్పటికీ జరిమానాలను మాత్రం విధించలేదు. ఇదిలా ఉంటే భారత్ అమెరికా ద్విపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం ఇరు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు 5 దఫాలుగా చర్చలు జరిపారు. చివరిగా జూలై చివరి వారంలో వాషింగ్టన్లో భేటీ అయ్యారు. దీని కొనసాగింపులలో భాగంగా 6వ దఫా సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్కు రానుంది. ఈలోపే ట్రంప్ సుంకాల మోత మోగించడం వెనుక వాణిజ్య ఒప్పందంలో తమ డిమాండ్లను సాధించుకునేలా భారత్పై ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? పక్కన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి వచ్చే సమస్య ఏంటి అనంటే ప్రాథమికంగా వచ్చే సమస్య ఒకటే. ఇక్కడ 140 కోట్ల మంది జనాభా ఉన్న చోట
అనేకమైనటువంటి ఉత్పత్తులకు వేదికగా ఉన్న దేశం నుంచి అమెరికా లాంటి దేశానికి కొన్ని ఉత్పత్తులు 100% ఆధారపడి వెళుతున్నాయి. అమెరికా మార్కెట్ మీద ఆధారపడి ఇక్కడ ఉత్పత్తులు జరుగుతాయి. ఎంఎస్ఎంఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమల నుంచి కూడా కొన్ని ప్రోడక్ట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి, ఫార్మాకి సంబంధించి, అలాగే సేవా రంగానికి సంబంధించి అనేక విషయాల్లో ఐటీలో కూడా మనం డామినేటింగ్గా ఉన్నటువంటి దశలో ట్రంప్ నిర్ణయం ఒక రకంగా గొడ్డలి పెట్టు. మన ఎకానమీకి ఒక ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి మాత్రం 100% కనిపిస్తోంది. ఇక మరొకటి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల భారతదేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, ఆయన స్నేహితుడు ప్రధానమంత్రి మోదీ ఇబ్బంది పడుతున్నారా అని అంటే ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లపై కేంద్ర ప్రభుత్వం చెబుతున్న వివరణ ఏంటి? ట్రంప్ ప్రకటనలపై భారత్ ఎలా స్పందించింది? ట్రంప్ విధించిన 25% టారిఫ్లపై కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా? మరి ట్రంప్ విధించిన టారిఫ్లపై కాంగ్రెస్ విమర్శలేంటి? 25% విధించిన సుంకాలను వెనక్కి తీసుకోమని చెప్పే ధైర్యం మన ప్రధాని మోదీకి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయా? మోదీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ఈ అస్త్రాన్ని వాడుకుంటుందా? డొనాల్డ్ ట్రంప్ భారతదేశ సుంకాల విధానాలను పదే పదే విమర్శించడం, తాజాగా 25% సుంకాలు విధించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. 56 ఇంచుల ఛాతీ ట్రంప్ను నిలువరించలేకపోతుందని ఎద్దేవా చేస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలమైనదని, అయినప్పటికీ మోడీ వల్ల మనం అమెరికాకు లొంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుంది. ట్రంప్ వడ్డిస్తున్న టారిఫ్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత ఆర్థిక వ్యవస్థను మోడీ అంతర్జాతీయ వంచనంగా మార్చేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రమే ఈ సత్యాన్ని గుర్తించలేదని ఎద్దేవా చేశారు. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. Are you people not aware of this? आपको ये मालूम नहीं है कि इंडियन इकोनॉमी डेड इकोनॉमी है? कोई कंफ्यूजन है आप में? पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज अ डेड इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है. क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किया है. तो आप लोग हैरान क्यों लग रहे हो? देखिए, आप एक चीज देखिए, फॉरेन मिनिस्टर भाषण करते हैं, वी हैव ए जीनियस फॉरेन पॉलिसी. ठीक है, एक तरफ अमेरिका आपको गाली दे रहा है, दूसरी तरफ चाइना आपके पीछे पड़ा हुआ है, तीसरी तरफ जब आप पूरी दुनिया में डेलीगेशन भेजते हैं. ప్రధాని మోడీ భారతదేశంలో సింహంలా వ్యవహరిస్తూ మనపై గర్జిస్తారు. కానీ విదేశాల్లో బురదతో నిండిన సింహంలా మారి మౌనంగా ఉంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేస్తున్నారు. ఈ దేశ పౌరులు మన దేశ సుంకాల నిర్ణయాలను ట్రంప్ నుండి తెలుసుకోవడం 150 కోట్ల మంది భారతీయుల కర్మ అని దుయ్యబట్టారు. ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో ప్రధాని విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మోడీ ట్రంప్ ఫ్రెండ్షిప్ ప్రభావం ఇంతేనా అంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. భారత్పై ట్రంప్ భారీగా జరిమానాలు విధించడంపై ఆయన మండిపడ్డారు. ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను కాకవికలం చేస్తుంటే మోడీ మౌనమునిలా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. और कहेंगे कि ट्रंप सीज फायर के मामले पर झूठ बोल रहा है. ना आपने वो हिम्मत दिखाई और हमें लगा कि शायद ट्रेड डील से डरे हुए हैं इसलिए नहीं बोल रहे. ये लो ट्रेड डील भी आ गई. तो भाई खाया पिया कुछ नहीं, गिलास थोड़ा 12 आना. ये हालत हमारे देश की कर दी इन्होंने. ये कौन सी विदेश नीति है? आप डॉक्टर मनमोहन सिंह के वक्त को देखिए, न्यूक्लियर वेवर हम लाए, कोई टैरिफ, कोई ऐसा कोई कंट्रोवर्सी नहीं होने दी. अब लोगों को याद आता है कि डॉक्टर मनमोहन सिंह ने जो कहा था कि इतिहास मुझे अच्छी तरह से याद रखेगा. वाकई अच्छी तरह से याद रखा. अब हमें हर चीज अमेरिका की अनुमति से करनी पड़ेगी, ये जानकर बड़ा दुख होता है. कि किस तरह की विदेश नीति कि अब आप पूरी तरह से निर्भर हो गए हो. विदेशी ताकतों पर वो तय करेंगी कि हम किससे क्या खरीदें. हम गुटनिरपेक्षता के दौर के लोग हैं. ये देश गुटनिरपेक्षता का जो बीड़ा इस देश ने उठाया था, पूरे विश्व ने सीखा था, समझा था उससे. इसमें हम अपने हितों के आगे और कुछ नहीं देखते. अब तो पार्लियामेंट CISF चलाती है. सुना
ఇదిలా ఉంటే ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ విధించిన టారిఫ్లపై అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తుంది. రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. అమెరికాతో ద్విపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఇరు దేశాలకు ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. భారత ప్రయోజనాలు దెబ్బతినకుండా అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటామన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సైతం కనబరుస్తున్నారు. త్వరలోనే ట్రేడ్ డీల్ జరుగుతుందన్న ధీమాను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా వెలిబుచ్చుతున్నారు. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా తేలకపోవడం, అమెరికా ప్రతినిధుల బృందం ట్రేడ్ డీల్పై 6వ విడత చర్చల కోసం ఆగస్టు 25 నుంచి భారత్లో పర్యటించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా భారత్పై ట్రంప్ విధించిన 25% టారిఫ్ మోత భారత్ను గట్టిగానే తాకింది. భారత్ మిత్రదేశమని మోడీ తన ప్రియమిత్రుడంటూనే వెన్నుపోటు పొడిచాడు ట్రంప్. ఇలాంటి రాజకీయ నేతలను ఎన్నుకొని మనల్ని మనమే వారికన్నా తక్కువ చేసుకోవడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి, ఈ నెల 25న భారత్కు రానున్న అమెరికా ప్రతినిధుల బృందం ట్రేడ్ డీల్పై 6వ విడత చర్చల కోసం పర్యటించనుండడంతో భారత ప్రయోజనాలు దెబ్బతినకుండా అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని ఆశిద్దాం.